హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. నిన్నటి రోజు రాత్రి జరిగిన దారి దోపిడీ దొంగల బేపత్యం వెనక జనసేన నేతలపై జరిగిన దాడి ఎలా జరిగిందనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. అయితే జనసేన నాయకుడు దార్లంక రాము నందమూరుకు చెందిన రాము వివాహానికి ఇక్కడి నుంచి జనసేన టీడీపీ కూటమి నాయకులందరూ హాజరవడం జరిగింది. అయితే హాజరైన అనంతరం అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఏదైతే జనసేన పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబీ అలాగే హేమాద్రి రమేష్ ఇద్దరు బండి మీద వస్తుండగా ఒక బండిని ఒక వ్యక్తి అటకాయించి ఇక్కడ ఎదర రాళ్ల దాడి జరుగుతుంది, అందరూ కలిసి వెళ్ళండి, నా మీద దాడి జరిగింది, అందరూ కలిసి వెళ్ళండి, నలుగురు ఐదుగురు కలిసి వెళ్ళండి, ఒక్కలే వెళ్తే వాళ్ళు దాడి చేసే ప్రమాదం ఉంది, నేను ఆ దాడి నుంచి తప్పించుకొని వచ్చానని ఒక వ్యక్తి హెచ్చరించడంతో ఆగి పెంటపాడుకు సంబంధించిన కసిరెడ్డి మధులత వాళ్ళ భర్తతో పాటు కొందరు నాయకులతో కలిసి 4 వెహికల్స్లో 4 బళ్ళ మీద బయలుదేరడం. అయితే ఆ బళ్ళ మీద ఎటువంటి దాడి జరగకపోవడంతో వెనకాల వస్తున్న జనసేన నాయకులకి దాడి జరుగుతుందేమో అని మహిళలు ఉన్న వెహికల్స్ని పంపించేసి మళ్ళీ వెనక్కి ఎవరైతే హేమాద్రి రమేష్ పుల్లాబాబి వెనక్కి వెళ్ళి వెనకాల వస్తున్న తాడేపల్లిగూడెం రూరల్ మండల జనసేన అధ్యక్షుడు అడప ప్రసాద్ కారులో వస్తున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి వస్తుండడంతో కార్ల పైన బళ్ళ పైన రాళ్ల దాడి జరుగుతుందంట, చూసుకుని రండి అంటూ మేము కూడా వచ్చి మీకు సపోర్ట్ చేస్తామంటూ వెళ్ళి అక్కడ ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి ఏదైతే టర్నింగ్ ఉందో నందమూరు ఆరుళ్ల మధ్యలో ఉన్న పెట్రోల్ బంకుల మధ్యలో ఉన్న ఒక టర్నింగ్ చిన్నపాటి టర్నింగ్ వద్ద వీళ్ళు కాపు కాసి చూడడం, సేమ్ అదే పనిగా ఆ పని మీద ఉన్న ఈ ఎవరైతే దారి దోపిడీ దొంగ ఎవరైతే ఉన్నారో అతను అడప ప్రసాద్కి సంబంధించిన స్విఫ్ట్ డిజైర్ కారుపై వెనక అద్దం పైన రాయి వేసడం, అద్దం పగలడం జరిగింది. అయితే ఇంతలోకే అక్కడ చేరుకున్న ఎవరైతే హేమాద్రి రమేష్ పుల్లాబాబి ఎవరైతే ఉన్నారో మన వాళ్ళ కారు పైన దాడి జరిగిందంటూ కూడా బండి వేసుకుని ఎదరకు వెళ్ళటం, అక్కడి నుంచి ఏదైతే నందమూరు ఆరుళ్లలో ఉన్న జనసేన నాయకులు ఎవరైతే ఈ వివాహానికి హాజరైన వారు కావచ్చు, అక్కడ ఉన్న నాయకులకి వెంటనే ఫోన్ కాల్స్ చేయడంతో ఒక 10-15 మంది అక్కడికి రావడం కూడా జరిగింది. అనంతరం అక్కడ ఎవరైతే రాయి విసుకున్న వ్యక్తి ఉన్నాడో వీళ్ళ కేకలు హడావిడి గమనించి వెంటనే ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్కి రోడ్డుకి మధ్యలో ఉన్న వరిచేలోకి పారిపోవడం, వరిచేలోంచి తుప్పల మధ్యలో పారిపోయి మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టరు, మీ అంతు చూస్తారంటూ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశాడు. అయితే ధైర్యం చేసిన రమేష్ అయితే ముందు వరిచేలోకి దూకి అతను ఎవరో చూద్దామని ప్రయత్నం చేయడంతో అక్కడ ఇతను మద్యం సేవించి కూర్చున్న బాటిల్లు మినహా అవన్నీ పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి ఉన్నాడని గమనించి లోపలికి వరిచేలోకి వెళ్ళటం, వరిచేలో ఇంచుమించుగా ఈ పెనుగులాట అరగంట పాటు ఈ 5 వ్యక్తులకి అక్కడ ఉన్న దారి దోపిడీ దొంగ మధ్య జరిగింది. అయితే అతను టీ-షర్టు షార్ట్ వేసుకుని మాస్క్ వేసుకుని ఉన్నట్టుగా ఏదైతే ప్రత్యక్ష సాక్షులు కావచ్చు బాధితులు చెబుతున్న సమాచారం. అనంతరం అతన్ని పట్టుకోవడానికి వీళ్ళకి అరగంట పట్టింది. వరిచేలో విపరీతంగా పరిగెట్టడం, ఎవరైనా దగ్గరికి వెళ్తే వాళ్ళ మీద తిరగబడడం, దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఎట్టకేలకు పట్టుకొని రూరల్ పోలీసులకు అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే అతడు పొంతలేని సమాధానాలు చెప్తున్నాడంటూ, మతిస్థిమితం లేని వ్యక్తిగా నటిస్తున్నాడంటూ కూడా పోలీసులు చెప్పడం గమనార్హం ఇక్కడ. అయితే అంతకు ముందే వీఐపీలు ఎవరైతే వెళ్ళారో ఇక్కడ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు అక్కడి నుంచి ఏదైతే వివాహం జరిగిందో ముహూర్తం సమయానికి అక్షింతలు ఆశీర్వదించి దీవించి వధువరులు దీవించి వెనక్కి తిరిగారు. అనంతరం వీళ్ళు భోజనాలు చేసే క్రమంలో ఎవరైతే ఈ దాడిలో బాధితులు ఉన్నారో వాళ్ళు ఆగటం, అందరూ కలిసి రావటం, కొంచెం గ్యాప్లో ఒక 10-15 నిమిషాల గ్యాప్లో రావడంతో అందరూ ఓ చోట కూడిన. అయితే ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు తాడేపల్లిగూడెం రాజకీయ పరిణామాల్లో ఈ దాడి ఏమైనా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. అయితే అటువంటి అనుమానాలకు తెరతీస్తూ ఇది దారి దోపిడీ దొంగల పనిగానే పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే గత ఇంచుమించు 10-15 రోజుల నుంచి కూడా దారి దోపిడీ దొంగల ముఠాలు సంచరిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సోషల్ మీడియాలో హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే నిడదవోలు ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది కాబట్టి హెవీ వెహికల్స్ రాని సందర్భం, ఈ చిన్న వెహికల్స్ మాత్రమే అటు ప్రయాణించే అవకాశం ఉండడంతో మోటార్ సైకిళ్ళు కార్లు మినహా అటు నుంచి వచ్చే వెహికల్స్ లేవు. కారు కూడా నందమూరు నుంచి రావడంతో ఈ మోటార్ సైకిల్ ఒక్కటే రావడంతో ఈ దారి దోపిడీ దొంగలు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో వీళ్ళు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారు, వీళ్ళ ముఠా ఎంతమంది ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఒక పెట్రోల్ బంక్ సంబంధించి ఆరుళ్ల దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ సంబంధించి పక్కన ఉన్న ఒరిస్సా వాళ్ళు కూడా నాతోనే ఉన్నారు, వాళ్ళు రమ్మంటేనే వచ్చానని ఒకటి చెప్పడం, ఆ తరహాలో కూడా రూరల్ పోలీసులు అయితే పూర్తి విచారణ చేస్తున్నారు. దీనిపైన ఎవరైతే ఉన్నారో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన కూటమి అధినాయకులందరూ కూడా, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా
ఇక్కడ ఈ కార్యక్రమానికి వెళ్ళడం ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపైన ఆ దొంగ ఏం చెప్తాడు, ఆ దొంగ వెనక ఉన్న ముఠాను పోలీసులు ఎలా చాకచక్యంగా పట్టుకుంటారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన పూర్తి విశ్లేషణాత్మక కథనం చూసిన మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియాలో. మేము నందమూరి గ్రామంలో మా మిత్రుడు దార్లం గ్రామం వివాహానికి హాజరై మేము సుమారు 9:30 ప్రాంతంలో తిరిగి వస్తుండగా మా మిత్రుల ముందు బండితో రావడం జరిగింది. ఒకడు ఆగంతకుడు రాళ్లతో దాడి చేస్తున్నారని చెప్తే వేరే వ్యక్తి చెప్పడం వల్ల మా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. మాకు ఫోన్ చేసి రాళ్ళు ఇస్తున్నారు జాగ్రత్త అంటే మేము స్లో చేసి ఎవరా అని మేము అబ్జర్వ్ చేద్దామని స్లో చేసేటప్పటికి మా కారు అద్దాలు పగలగొట్టి పారిపోతుండగా మేము వరిసేలో దూకి మేము 5గురం బలవంతంగా, ఎందుకంటే ఒకడిని 5గురిని కూడా లెక్క చేయని అంత బలవంతంగా ఆడు ఉన్నాడంటే నిజంగా ఆడు ఒక గంజాయి మత్తులో కానీ లేకపోతే ఏదైనా ఒక మత్తు ప్రభావంతో ఉన్నాడని మేము గ్రహించాం. వెళ్తుండగా ఒక వ్యక్తి ఆరెంజ్ కలర్ టీషర్టు షార్ట్ వేసుకుని ముఖానికి స్క్రాప్ కట్టుకుని రాయిచ్చుకుని ఇసుకుపోయాడు. మమ్మల్ని చూసి వెనక్కి తిరిగాడు. తర్వాత వెనకాల మా మిత్రులు కారు వేసుకొస్తున్నారు, వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ దొంగలు అడ్డం కొడుతున్నారంట, అక్కడ ఒకడే సింగిల్గా ఉన్నాడు, వాళ్ళు రాళ్ళు విసురుతున్నాడంట అని చెప్పగానే మా వాళ్ళు మేము అంత కొద్ది దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నాము. వీళ్ళు వస్తుంటే వీళ్ళు కారు మీద అడ్డగించి కారు మీద రాయి విసిరగానే కారు ఆపి మేము వెంబడించలేక ఆడు పారిపోతుంటే పక్కన పంటశీలలోకి వెళ్ళి దూకి మేము 5గురం ఆడిని దొంగని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. తర్వాత ఈ దుండగుల విషయంలో మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఎమ్మెల్యే గారు పోలీసు వారు హెచ్చరిస్తున్నట్టుగా ఈ చీకటి ప్రాంతంలో కొద్ది గస్తీ పెంచాలని పోలీసు వారికి నా మనవి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి.